వానికేమో గొర్రె కొవ్వితే గొర్రె బాగా లావుగా మేసి బలిసి దాన్ని కోసినప్పుడు మంచి కొవ్వు ఉందనుకో వాళ్ళకంట ఆనందం. అట్లాగే దేవుని సేవకులకు కూడా మందిరం నిండా ప్రజలుంటే సంతోషం, చాలా మంచిది. ప్రారంభము కంటే రాను రాను కొంతమంది హృదయాలను దేవుడు బలపరిచి నడిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి మన ధ్యానాంశము చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పాలి. నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. మళ్ళా చూద్దాం. నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. ఇంకా జాగ్రత్తగా వినండి ప్రియులరా. ఈరోజు మన అంశము గొల్గొతా కొండ, హోరేబు బండ. ఈ మాటను మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసింది గొల్గొతా కొండ. అయితే అంతకంటే ముందుగానే దేవుడు నిర్గమకాండములోని హోరేబు బండను గురించి మనకు తెలియచేశాడు, ముందుగానే వ్రాయించాడు. కాబట్టి ఇందులోని ఆత్మీయ మర్మాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తూ ఉంటే మార్గమధ్యములో వారికి నీళ్ళు అవసరమయ్యాయి. ఆమె ఏంటివి? మనకు కూడా ప్రయాణములో ఏమవసరం? నీళ్ళు అవసరం. ఆహారము కొంచెం ఆలస్యమైన పర్లేదు, కానీ నీళ్లు అవసరం. ఇశ్రాయేలీయులకు నీళ్లు అవసరమైతే అందరూ మోషే మీద సనుగుతున్నారు. వాస్తవంగా నీళ్ళు అవసరమైతే, జాగ్రత్తగా వినండి, నీళ్ళు అవసరమైతే నీళ్ళిచ్చే దేవునికి ప్రార్థన చెయ్యాలి. నేర్చుకుందాం. నీకేదైనా ఒక అవసరమైతే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులకు చెప్పుకొని మనుషులు చేయలేదని సనగకూడదు. మొదటగా దేవునికి చెప్పాలి. అంటే మనుషులకు చెప్పకూడదని కాదు నా ఉద్దేశం. ముందుగా నీవు చెప్పాలి, దేవునికి చెప్పాలి. ఆ తర్వాత నువ్వు వెళ్ళి అడిగే మనస్సును దేవుడు మార్చి నీకు సహాయము చేస్తాడు. అది కాబట్టి మనకున్న చెడ్డ అలవాటు ఏంది? ఒక 100 రూపాయలు అవసరపడగానే ఎవడిస్తాడా, ఇదే మన ఆలోచన. ప్రభువా నాకు 100 రూపాయలు అవసరమయ్యా అని మొదటగా మనము దేవునికి చెప్పి ప్రార్థన చేసి ఆ తర్వాత నువ్వు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి అడుగు. దేవుడే వారితో మాట్లాడి నీకు కావలసింది ఇప్పిస్తాడు. ఆమె ఈ క్రమము నేర్చుకోవాలండి. చాలా మందికి ఈ క్రమము రావడం లేదు. ముందుకు మన అవసరాన్ని, మన అక్కరను ముందు దేవునికి తెలియచేయాలా, ఆ తర్వాతే మనుషులకు చెప్పాలి. ముందుకు దేవునికి, తర్వాత ఈ క్రమము చాలా మంచిది. ఇశ్రాయేలీయులు నీళ్ళు అవసరమైతే అరణ్యంలో, అడవిలో వాళ్ళందరూ కలిసి మోషే మీద సనుగుతున్నారు. మోషే వెళ్ళి దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఆ బండ మీద నేను నిలువబడతా. ఆ బండే హోరేబు బండ. బండ పేరేంటి? హోరేబు. ఆ బండ మీద నేను నిలువబడతా, నీ ఎదురుగా నేను నిలువబడతా. నువ్వు వచ్చి ఆ బండను కొట్టు, అందులో నుండి నీళ్లు వస్తాయి. ఇశ్రాయేలీయులు త్రాగడానికి సరిపడా నీళ్ళు ఇస్తారు. ఎక్కడి నుండి చెప్పాలి? బండను కొట్టాలి. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీ 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఆమేన్. ఆ బండ క్రీస్తే. మన పితరులు దాగిన హోరేబు బండే మనం ఆరాధించే దైవమైన యేసయ్య బండ. కొంతమందికి మా రాయప్ప అని పేరు పెడతారు. మన ఊర్లో కూడా ఉన్నారు కదా రాయప్ప. రాయి అంటే రాయి, బండ. రాయి అంటే బండ. అప్ప అంటే అయ్యా అని, బండ అయ్యా అని అర్థం, స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే. నాకు చాలా కాలం వరకు అర్థం కలిగి ఏంది రాయప్పేంది రాయప్పేంది అనుకుంటే, ఈ బండను కెథోలిక్ బైబిల్లో రాయి అని వ్రాయబడుతుంది. ఈ బైబిల్లోనేమో బండ అని ఉంటుంది, ఆర్సిమూల బైబిల్లోనేమో రాయి అని ఉంటుంది. రాయి అయినా చెప్పాలి, బండ అయినా ఒకటేనా కాదా? అర్థమైందా? అందుకని వాళ్ళు బండప్ప అని పెడితే బాగుండదు కదా, అందుకని రాయప్ప. యేసు ప్రభువారు ఆ హోరేబు బండలో నుండి ఇశ్రాయేలీయులు నీళ్లు తాగారే, ఆ బండకు సాదృశ్యంగా మన ప్రభువారు మనకు నూతన నిబంధన గ్రంథములో పరిచయం అయిపోయారు. యేసు ప్రభువారే మన బండ. ఆమేన్. ఆ బండలో నుండి వచ్చే నీళ్లు నీవు నేను మనమందరము త్రా. ఆ బండలో నుండి వచ్చే నీరు మామూలు నీరు కాదు, అవి జీవజలములు. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. మొదటి రాజులు 19:8. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు నడిచి దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చి, హోరేబు కొండ హోరేబుగా చెప్పబడి. ప్రియులరా, ఆ హోరేబు అనగా దేవుని నివాసము. ఆమేన్. హోరేబు అంటే దేవుని నివాసం. ఏలియా గారు హోరేబు చేరాడనగా దేవుని యొక్క నివాసములో చేరాడు. నువ్వు నేను ప్రభు యొక్క రాజ్యములో చేరాలి. అందుకని యేసయ్య అనగా బండ, ఆ బండలో నుండి వచ్చే నీళ్లు నీవు నేను మనమందరము. ఇంకా చూడండి, కీర్తనలు 81:16 చరణం. 81వ కీర్తన 16వ చరణం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదను, ఆ కొండ తేనెతో నేను నిన్ను తృప్తిపరచు. ఆమేన్. ఏ తేనంట? కొండ తేనె. ప్రియులారా, ఒక ఆయన 93 సంవత్సరాలకి మా బర్త్డే చేసుకుంటుండు. ఎన్ని ఏళ్ళకి అంటే 93 ఏళ్ళని మంచంలో లేడు. దేవుని దయ వల్ల ఏమి జబ్బులు లే. ఎంత ఆశీర్వాదం అది! 93 ఏళ్లకు ఏమి జబ్బులు లే. ఆయన బర్త్డే చేసుకుంటూ వాక్యం చెప్పడానికి నన్ను పిలిచినప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్యం చూపించాడు. కొండ తేనెతో తృప్తిపరిచే. ఎందుకు ఆ వాక్యము ప్రభువుని అడిగి నేను తీసుకుని వెళితే అద్భుతంగా దేవుడు చాలా మర్మాలు తెలియజేశాడు. ఆయన అడిగానయ్యా, నువ్వు ఇప్పుడు తేనె తింటావా అని అడిగితే, ఎవడు తెచ్చిచ్చిన ఎంతైనా చెప్పండి తింటా. ఎందుకని? షుగర్ అనేది లేని. ఇప్పుడు 20 ఏళ్ళోడికి షుగరే,
10 ఏళ్ళకు షుగరే, 30 ఏళ్ళకు షుగర్. ఆయనకు 93 ఏళ్ళు. ఒక్క వ్యాధి ఆశీర్వాదం ప్రియులరైంది. జబ్బు లేకుండా ఉండడమే ఆశీర్వాదం. జబ్బులు వస్తే దాని యొక్క పర్యావసానం చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ఆయన 93 ఏళ్ళు ఆయన ఏమి తింటాడంట? టీ కొట్టు దగ్గర నిలబడండి ఒక గంట. షుగర్ అయ్యి బాబు, షుగర్ అయ్యి బాబు. ఏమి అసలు టీ అంటేనే షుగర్. షుగర్ లేకుండా అయ్యా ఇంకెందుకు తాగుతావు? ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు తాగు, మంచి ఆరోగ్యం. ఎక్కువ మంది అదే. ఆ టీ కొట్టు దగ్గర ఎందుకు అలా షుగర్ షుగర్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరూ పాపులని కాదు నా ఉద్దేశం. 93 ఏళ్ళైనా ఆయన ఏమి తినగలుగుతుండు? తేనె తినగలగడం ఆశీర్వాదం ప్రియులారా. ఇంకా కొంతమంది చూడండి, అంత తింటే చాలు ఇంకా అరగలేదయ్యా అని మళ్ళా సాయంకాలం అనేవాళ్ళు ఉన్నారు. ఆయన మేమంతా లైన్లో కూర్చుంటే భోజనానికి ఏమి వేస్తున్నా వద్దనిలే. ఆమె చెప్పండి, ఏమి వడ్డిస్తున్నా మా ఇళ్ళలో కొంతమంది అది నేను తిన్నయ్యా, ఇది నేను తిన్నది మాకు. ఆయన ఏమి వేస్తున్నా వద్దనిలే. ఆమె నేను అన్నానయ్యా ఏంది ఏం మా కంట్రోల్ ఏమి లేదంటే, లేని కంట్రోలే తప్ప ఏం కంట్రోల్ అంట? లేని కంట్రోలేనయ్యా. ఉంటే అన్నీ అసలు ఈ మాటలు శ్రేష్టమైన ఆశీర్వాదం ఆయనకి. ఆమె ఏంటిదమ్మా? ప్రియులారా, ఆ కొండ తేనెనగా బండలో నుండి ప్రవహించే యేసయ్య మాటలు చెప్పాలి. తేనె కంటే తీయనై. తేనె కంటే అవి ఎవరికి? వినేవాళ్ళకి, ఆమె అనుసరించే వాళ్ళకి. చూడండి, కీర్తనలు 18, 15, 16లో కూడా మాట వ్రాయబడి ఉంది. 18వ కీర్తన 15, 16. యెహోవా నాసికారంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడతాయంట. చూసారా, దేవుడు అందుకనే మంచి ఎండల కాలం, మంచి ఎండ తగిలే సమయంలో పెద్ద వర్షం వచ్చిందనుక ఎలా ఉండిద్ది? మనకు చాలా హాయిగా ఉంది. ఎందుకని? ఆ ఎండను నువ్వు మానపగలిగేది ఎన్ని ఏసీలు వేసినా అంత ఆనందము. దేవుడు ప్రవాహ జలములు కురిపిస్తాడు. అలా వదిలితే లోకమంతా చక్కగా చల్లబడి. చూడండి, ఇంకా వాక్యంలో మనం గమనిస్తే 107వ కీర్తన 35వ చరణం. 107, 35. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చే. అరణ్యం అంటే చెప్పండి, అడ్డదిడ్డంగా ఉంటుంది, రోడ్డు ఉండదు, సరి అయినటువంటి నీళ్లు కనబడవు, ఆహారము లభించు, అడవిలో ఆహారము లభించు. అలాంటి ప్లేసునంట దేవుడు అరణ్యమును నీటి మడుగుగా మార్చి. నీటి మడుగు. ఇంకా చూడండి, 114వ కీర్తన 8వ చరణం. 114వ కీర్తన 8వ చరణం. ఆయన బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి ఓటలగాను మార్చే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. బండను నీటి మడుగుగా మార్చే. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. మీరు దేవుని వాక్యం. బండ యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. అందుకనే నీరు అనగా వాక్యం. నీవు దివారాత్రము ధ్యానం చేస్తే నీవు చెప్పలేనన్ని ఆశీర్వాదాలు. 1వ కీర్తనలోనే చెప్పాడు దేవుడు. చూడండి, 1వ కీర్తన 2, 3 చరణ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. చూసారా, వాక్యం చదివితే అన్ని ఆశీర్వాదాలు, అంత ఆశీర్వాదం. వాక్యం చదవక చాలా మంది ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. అందుకనే ప్రతి దినం మనం ఆహారం తినటం ఎంత ప్రాముఖ్యమో వాక్యం చదవడం కూడా అంతే ప్రాముఖ్యం. వాక్యము జీవాహారము, వాక్యము జీవాహారము. మనం తినే ఆహారం శరీర సంబంధమైన మనకు ప్రాముఖ్యంగా వాక్యాహారము ఉండాలి. ఆమె చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. హెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం నీకిచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసేదను. ఎవరిలోనైనా రాతి గుండుంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మాంసపు గుండెగా మారుస్తాడు. చాలామంది రాతి గుండెల్లాగుంటారు. కొంతమంది వాళ్ళ గుండె రాతి గుండె. దేవుని యొద్దకు వచ్చేసరికి ఆ రాతి గుండె కాస్త ఎలా మారిపోద్ది? మాంసపు గుండె. ఇక్కడ ఎవరన్నా రాతి గుండె వాళ్ళు ఉన్నారా అంటే, ఏందయ్యా మా గుండె రాయా? కాదు, మాంసమే అనుకుంటున్నారేమో. రాతి గుండె అంటే చెప్పనా, ఒక ఆమె చక్కగా ఇద్దరు చక్కని పిల్లలు, భర్తకు చక్కని ఉద్యోగం, ఆమె చక్కగా ఉంటున్న సైతాను ఆమెలో ప్రవేశించి. ఎవరు చెప్పాలి? సైతాను ఆమెలో ప్రవేశించింది. ఒక అక్రమ సంబంధానికి అలవాటు పడింది. ఆ వ్యక్తి వివాహం చేసుకుంటాను, నీ పిల్లలను ఉండడానికి లేదు, నీ భర్త ఉండడానికి లేదు. అప్పుడు భర్త ఉద్యోగం నీకు వచ్చింది, నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పి సైతాను మాటలు చెప్తే, మా భర్త సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు సోఫాలో పడుకొని ఉన్నారు. రాగానే పిల్లల దగ్గరికి వెళ్తుంటే, ఏమండి పిల్లలను నువ్వు డిస్టర్బ్ చేయబాకి, ఇప్పుడే పడుకున్నా, స్కూల్ నుండి వచ్చి చెప్పాలి, ఇప్పుడే పడుకున్నా, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. పాపం తండ్రి కదా, పిల్లల్ని అలాగే నిద్రపోతుంటే ముద్దు పెట్టుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనము చేద్దు అని అనగానే ఈయనకు ఫోన్ వచ్చింది. తను ఉద్యోగం చేసి ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూసుకొని అర్జెంటుగా వస్తానమ్మా, అర్జెంటుగా మా సార్ రమ్మన్నాడని, లేదంటే కొంచెం భోంచేసి వెళ్దురండి, లేదు మళ్ళా వచ్చి భోంచేస్తారు అరగంటలని వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన ఆయన యజమానుడు అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు పట్టింది రావడానికి. వచ్చి చూసేసరికి పిల్లలిద్దరూ సోఫాలో చనిపోయి ఉన్నారు. చూసారా అమ్మా, ఏమైంది? కని పెంచిన బిడ్డలని తన చేతులతోటి అన్నములో విషం పెట్టి చంపేసి, అదే అన్నము అదే విషం భర్తకు కూడా పెట్టాలనుకుంది. కాకపోతే ఆయనకు అప్పుడే ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. ఫోన్ వల్ల బ్రతికిపోయాడు. మరలా వచ్చేసరికి కరుకుతా ఉన్నారు పిల్లలు. అమ్మో వస్తే వదిలిపెట్టడని ఆ సాతానుగాడు, ఈ సాతాను కలిసి వెళ్ళిపోయారు. వచ్చి బిడ్డలకి వెళ్ళి చూస్తే బిడ్డలిద్దరూ నిర్జీవులై ఉన్నారు, చనిపోయారు. ఇది బండ హృదయం కాక మరి ఏ హృదయం? బండ హృదయము కంటే 2 బండ రాతి వంటిది. ఎవరి పిల్లలైనా పిల్లలు ఏడుస్తుంటే మన కడుపు తరుక్కుపోదు. వాళ్ళు మన పిల్లలే కావాల్సిన పనుల, వేరే వాళ్ళ పిల్లలైన చిన్న పిల్లలు ఏడుస్తుంటే మనకెంతో జాలేసింది. ఆ పిల్లలని, నిండు 100 ఏళ్ళు ఉండవలసిన పిల్లలని విషం పెట్టి చంపేసింది.
ఇద్దరు నురుగు కట్టుకొని ఆ బెడ్ మీద సోఫాలో గిలగిలా కొట్టుకొని చనిపోతుంటే తండ్రి చూస్తున్నాడు, ఏమీ చేయలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇల్లంతా తిరిగాడు, ఆమె లేనే లేదు. అంతేకాదండి, లోపలికి వెళ్ళి ఆ ఆహారంకి వెళ్ళి చూస్తే సగం విషం కలిపింది, సగం బాటలు అక్కడే వదిలేసి ఆ ఆహారం ఈయనకు పెట్టి ఈయనను కూడా చంపాలి. మామూలు మాంసము హృదయం ఉంటే ఈ పని ఎవరు చేయలేరు. గట్టిగా చెప్పాలి, ఎవరు. చూసారా, ఇది రాతి గుండె కలిగిన స్త్రీ. మీరందరూ క్షమించండి, బైబిల్లో ఎప్పుడు నన్ను హెచ్చరించే ఒక మాట ఉంది. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 28వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, 1000 మంది పురుషులను వెతికాను, ఒక్కడు దొరికాడంట మంచోడు. ఆమె ఎంతమందిలో చెప్పాలి, ఎంతమందిలో? అంతే మంది స్త్రీలను వెతికాను, ఒక్కరు కూడా నాకు. మీకు నోరు రాదు, మీ గురించేగా చెప్పేది, నా మాటలు కాదు, బైబిల్ ఉందా మాట, తీసుంటే చదవండి. 28. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒక్కడిని చూశాను, అంతమంది స్త్రీలలో ఒక్కదాన్ని కూడా చూడ. చాలా బాధేస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు. ఆమె ఈ మధ్యన ఇంకొక విషయం, అదే పెద్ద విశేషం అనుకోవాలా, కానీ చదివినాక భయంకరంగా ఉంది. భర్తను చంపేసి, భర్తను బహు సులువుగా చంపుతున్నా. ఇదివరకు చంపాలంటే ఒక 6 నెలలు సంవత్సరం ప్లాన్ వేసి ఎక్కడ దొరుకుతాడా, ఎటు వెళ్తాడు, ఇప్పుడు అవన్నీ పని. భర్తను చంపేసింది, తాను ప్రేమించినోడిని తీసుకొస్తూ ముఖం మీదంట యాసిడ్ పోసింది. ఈ ముఖం మీద కాలిపోయింది. కాలిపోయేసరికి ముఖం గుర్తుపట్టాలంటే అంత ఈజీ. హాస్పిటల్లో చేర్చి తల్లిదండ్రికి చెప్పింది, ఆ అబ్బాయి తల్లిదండ్రికి, మీ కొడుక్కి యాసిడ్ పడి కాలిపోయింది, హాస్పిటల్లో ఉన్నాడు. పాపి లిల్లీ సపర్యలు చేసి ఖర్చు పెట్టి వాడిని మామూలు స్థితికి బ్రతికించా. ఎందుకో చెప్పాలి, వాళ్ళ అబ్బాయి అని అనుకున్నా, వాళ్ళ కొడుకని హాస్పిటల్లో భద్రంగా చూసి వాడిని అంతా మెడిసిన్ ఇప్పించి శుభ్రం చేసి బాగు చేశా. కానీ ముఖం మునుపటి ముఖములాగా, కానీ యాసిడ్ గాలింది, మా కొడుకు ఇలా అయ్యాడేమో అనుకున్నారు. ఆమె మామూలు నాలెడ్జిగా ఎంటెక్ చేసిన వాళ్ళకు కూడా ఇంత నాలెడ్జి. వీళ్ళరా ఇంటికి తీసుకొచ్చి నీ కొడుకుని జాగ్రత్తగా చూడమంటుంది. వీళ్ళు అనుకున్నారు వాళ్ళ కొడుకే అనుకున్నారు, వాళ్ళ అబ్బాయే అనుకున్నారు. భద్రంగా చూస్తూ ఉంటే శరీరాన్ని కాల్చింది కానీ లోపలున్న మనస్సు గుండెను కాల్చలేదు కదా. వాళ్ళ ఇంటికి అన్న వచ్చాడు అనుకో, ఏది బాబాయ్ అంటుండి వీడు, అంతకు ముందోడికి అన్న, వీడికి తెలియదు కదా. వాడిని చూసి ఏమంటుండు, వాళ్ళ నాన్న చూసి నాన్న అని పిలుస్తాడు అనుకుంది ఈమె. అలా పిలవట్లే, అంకుల్ ఏంది బాగున్నావా అంటుంది. ఏందిరా బాబు అంటే ఆ భర్తని నమ్మించాలని ప్రయత్నం చేసింది. కొద్ది రోజులకి వీళ్ళకి అనుమానం వచ్చింది, అందరినీ మారు పేరుతో పిలుస్తాడు కదా, ఏం చేయాలి, అనుమానం వచ్చింది. కేసు పెట్టి ఏమైనా తీసుకెళ్ళి కొద్దిగా పూజ చేస్తే, ఏం చేస్తే అప్పుడు చెప్పింది మొత్తం విషయం అంతా. మామూలు హృదయము, మాంసపు గుండె కాదండి. ఎంత గుండె ఉండాలా పనులు చేయాలంటే ప్రియులారా. ఆ గుండె ఉన్న వాళ్ళకి గుండెలో నుండి కన్నీరు రాదండి. అయితే యేసు ప్రభువారు బండలో నుండి నీళ్ళిచ్చాడు. జాగ్రత్తగా వినాలి, బండలో నుండి నీళ్ళిచ్చాడే మనకి, మన పితరులకి.
ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చిన ప్రభువు దగ్గర నీవు నేను గుండెలో నుండి నీళ్లు కార్చి ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు వినుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచ. నీ గుండెలో నుండి ఏమి రావాలి? వాటిని కన్నీళ్ళు రావాలి. ఎవరికి వస్తాయి కన్నీళ్ళు? రాతి గుండెన్నోళ్ళకి రా, మాంసపు గుండున్నోళ్ళకి వస్తాయి. ప్రియులారా, ఆ కన్నీటి ద్వారా రాతి గుండెలను కూడా నువ్వేం చేయాలో తెలుసా? మాంసపు గుండెగా మార్చుకొందువుగాక. విశ్వాస జీవితంలో ఇది గొప్ప మరణం. అందుకనే దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఒక మాట అంటున్నాడు. చదవండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్న జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి తమ కొరకు తొట్లను, అనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. మన ప్రభువారు జీవ జలముల ఊట, జీవ జలముల ఊట. ఆ ప్రభువే నీకెంత పిండి ఉంటే, ఇంత పిండి ఉంటే, ఇన్ని బియ్యం ఉంటే వాటిని ఆశీర్వదించి నెలంతా సరిపడేటట్లు చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. నీకు కనుచూపు మేరలో నీళ్లు లేకపోతే ఆ ప్రియ ప్రభువును నీ గుండెలో నుండి నీళ్లు బయటికి రప్పించి వేడుకోగలిగితే, నా మాట వినాలి, నీ గుండెలో నుండి కన్నీరు బయటికి రప్పించి వేడుకోగలిగితే నువ్వెక్కడుంటే అక్కడే నీళ్లు కురుమ్మరింపజేసే. బైబిల్లో మనం చూస్తాం, ఒక ఆమె తన చంటి బిడ్డను పెట్టుకొని అరణ్యంలో తను తెచ్చుకున్న బుడ్డి నీళ్లు అయిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆ పిల్లవాడిని ఒక చెట్టు కింద పెట్టి దూరంగా వెళ్ళి ఎలుగెత్తి, మనందరికీ తెలుసు కదా, ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఆ పిల్లవాడు ఉన్న దగ్గరే భూమిని చీల్చి అందులో నుండి నీరు నిప్పించి ఆయన జీవ జలముల ఓట. చదవండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. జీవజలం. ప్రియులారా, ఇంకా చూడండి, వాక్యములో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం. యెషయా 55:1. తప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, డబ్బులు లేకపోయినా పర్లా. ఆమె నీ దగ్గర రోకలు లేకపోయినా, నీ దగ్గర అందము లేకపోయినా, నీ దగ్గర ఐశ్వర్యము లేకపోయినా ప్రభు నిన్ను వద్దు అని అననే. రోకలు లేని వారలారా రండి, మీరు వచ్చి భోజనము పానము. ఒకరోజు హైదరాబాద్ ఒక సేవకురాలు ఇద్దరు ఒక ఊరికి వెళ్ళారు, వాక్యం చెప్పారు. తిరిగి వస్తుంటే ఒక్కళ్ళు కూడా భోజనము పెట్టలేదు. భోజనం పెట్టలా, ఆకలి అవుతావు. ఇక అంతలో ఒక చెనక్కాయలు అన్నీ ఆయన ఇస్తే కొన్ని చెనక్కాయలు వేయించుకొని ఇద్దరు తినుకుంటూ వస్తుంటే, స్త్రీ బలహీనమైన ఘటం కదా, ఆమె అంటుందంట, నేను చెప్పాయా కొంచెం వండుకొని ఇంటి దగ్గర తెస్తామని చెప్పా కదా, నువ్వు వినలేదు, ఇప్పుడు ఎట్లా? మొదలు పెట్టింది సనుగుడు. ఆయన అలాగే వస్తూ ఉన్నాడు.
వచ్చేసరికి రోడ్డు దగ్గరికి లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది. కొన్నిసార్లు అలా జరుగుతాయి, భయపడకూడదు. అప్పుడే మనం ఆహా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచు. ఇంకా తర్వాత ఆయన ప్రార్థన చేద్దాం కొంచెం సేపు అని ఇద్దరు మోకరిల్లు ప్రార్థన చేసేలకి ఒక ఆమె ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చిందంట. వచ్చాయా మీరు చూస్తుంటే దేవుని సేవకుల్లాగా ఉన్నారు. చూడటం ఏంటమ్మా, మేము నిజంగా దేవుని సేవ. మా అమ్మ నాన్న వస్తారని నేను మంచి బిర్యానీ వండి పెట్టాను, వాళ్ళు ఎవరికి పెడదాము అనుకుంటుంటే నాకెందుకో ఈ రోడ్డు మీద అయితే అన్నం దొరకని వాళ్ళు ఉంటారు, అందుకని మీ దగ్గరికి ఇట్లా వచ్చాను, మీరు కనపడ్డారయ్యా, భోంచేస్తారా? ఇప్పుడు వీళ్ళు వద్దంటారా? అసలే భోంచేశారు. చాలా శ్రేష్టమైన భోజనం అంట. మీకు తెలుసుగా, మీ అమ్మా నాన్న వస్తుంటేనేమో మంచి భోజనం చెప్పాలి, మా అమ్మా నాన్న వస్తుంటే అటు తిరగడము ఇటు తిరగడము, ఈ బాగలేదంటాం. అమ్మా ఇది అందరికీ ఎరుకే కదా, ఏం అనుమానము, వాళ్ళ అమ్మా నాన్న వస్తానన్నారు కాబట్టి ఈమె మంచి బిర్యానీ చక్కగా వందనాలు చెప్పి. దేవుడు నిన్ను విడిచిపెట్టడు ప్రియులారా. ఇవన్నీ మనకు మంచి బలమైన వాక్యాలు. గుండెను నింపుకుందుముగాక. చూసారా, ఎప్పుడైతే ప్రభువు నువ్వు అలా అనుకుంటావో నేను ఆకలి కొననివ్వడు, ఆమె తప్పి కొననివ్వడు, ఆమె. చూడండి ఇంకా వాక్యములో యెషయా గ్రంథం 50 చదివారు కదా, ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 7:17. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు నిన్ను నడిపించును. ఆమె ఆమె ఏమీ లేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి మాటతో ఆదరించబడు. దేవుడు నిన్ను జీవ జలముల బుగ్గల యొద్దకు నడిపించునుగాక. కాబట్టి కొరత నీకు రాదు, కొరత నీకు. ఇంకా చూడండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 22:17. పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నా వినువాడును రమ్ము అని చెప్పవలెను, తప్పి కొనిన వానిని రానిమ్ము, జీవజలములను నువ్వు పుచ్చుకునేలా చేస్తా. ఆమె నిన్న ఒక ఆమె ఒక చోటకి వెళ్ళాము వాక్యం చెప్పడానికి వెళ్తే, ఆమె లేచి సాక్ష్యం ఏం చెబుతుందో తెలుసా, నాకేమీ లేవయ్యా ఒకప్పుడు, ఆమె ఏమీ లేదయ్యా అని చెప్పికేమన్నా తెలుసా, ఒక్క చీరే ఒక్క జాకెట్టే. చెప్పండి ఎలాంట, అవే ఉతుక్కొని అవే కట్టుకునే స్థితి మాదొకప్పుడు. ఆ స్థితి నుండి దేవుడు నన్ను లేవనెత్తాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఒకప్పుడు ఇన్ని బట్టలు ఉండేవి కాదు మనకి కదా, అవునా కాదా? మూగోళ్ళుంటే తలోపండి, నోరున్నోళ్ళుంటే జవాబు చెప్పండి. ఒకప్పుడు ఇన్ని బట్టలు ఉండేవి, ఇన్ని ఫ్యాన్లు ఉండేవి. అయితే ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాడంటే దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఆమె ఆమె విసనగర్రలు ఉండేవి, ఎండాకాలం వస్తే విసనగర్రలు. ఇప్పుడు పాపం అసలు అమ్మేవాడు కూడా అన్ని ఫ్యాన్లు అవి ఆగిపోతాయని మళ్ళీ ఇన్వర్టర్ అయిపోయేలకు మళ్ళీ కరెంటు బాగానే వెతుకోవడం. ఆమె అంటుందయ్యా, ఇప్పుడు నాకు లెక్కలేనన్ని చీరలు. ఆమె అట్లా అని నేను గర్వించట్లా, అలా అని నేను గర్వించట్లా. ఎవరు కొంచెము చినిగిపోయిన పాతబడిన చీర కట్టుకుంటారో జాగ్రత్తగా వినండి. పాతబడిన చీర ఎవరు కడతారా అని మీటింగ్కి వెళ్ళిన దగ్గరల్లా చూస్తూ ఉంటుందంట. ఆమె ఇప్పుడు చెప్పాలి, మనం ఏ చీరలు చూస్తాం,
ఎవరు మంచి కడతారా? అవునా కాదా? మంచి చీర ఎవరు కడతారా అని మనము చూస్తాం. ఆమంటుంది కొంచెము పాతబడిన చీర ఎవరు కడతారా అని ప్రతి మీటింగ్లో చూస్తాయ్యా. నేను మీటింగ్కి వస్తూ కొన్ని చీరలు పట్టుకొస్తా, వాళ్ళకు మెల్లగా 100 చీరలున్న నీకు వస్తుందా ఆలోచన? అమ్మా 101 అయితే బాగుండు, 101 అయినాక 110 అయితే బాగుండు, 110 అయినాక 150 పెరిగిపోతుంది. ఎంత శ్రేష్టమైన సాక్ష్యం అంటే, ఆహారము వండే ప్రతి దినం అంట బియ్యములో కొంచెం తీసి అక్కడేసి వండితే వినండి, ఆ రోజు మిగిలిపోయిద్దంట. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. కొంతమంది తీస్తారు, మీలో మంచిదే, కొంతమంది తీయరు. అది దేవుని క్రమం, అది నేర్చుకోండి. ఆమె నిన్ను చెప్తుంది, అన్ని బియ్యం తెస్తాయా, ఆ రోజే మాకు సమృద్ధి అయింది. ఎప్పుడన్నా ఒక్కరోజు ఆ బియ్యం తీయకుండా వండితే ఆ రోజే మాకు సరిపడదయ్యా. ఎవరికో వాళ్ళకల కొరత వస్తుందయ్యా. నా యేసయ్య నాతో ఉండి సత్యము తెలుపుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. అలా తీయడం నువ్వు అనుకుంటున్నావు ఏముంది లేని, అందులో ఎంత మర్మం ఉందో తెలుసా? నువ్వు తీస్తావే గుప్పెడు బియ్యం, అవి 4 గుప్పెళ్ళుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క దేవుని బిడ్డకు నువ్వు అన్నం పెడితే 100 రోజులు నిన్ను సమృద్ధితో దేవుడు నింపునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఈ ఒక్కొక్క వాక్యం మనల్ని గుణపాల్లాగా పొడుస్తున్నాయి. మనలో మార్పు రావాలి ప్రియులరా. ఆ సహోదరి వస్తే మన దగ్గర సాక్ష్యం చెప్పిద్దాం అనుకున్నా, కాకపోతే ఆమె ఇక్కడగా చాలా దూరం నుండి వచ్చి నిన్ననే ఆ సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయి కొన్ని చీరలు పట్టుకొచ్చింది. అందరూ అనుకుందంట ఈమె ఎన్ని రోజులు ఉండిద్దో, మీటింగ్కి వస్తా ఇన్ని చీరలు తెచ్చింది అనుకున్నా. ఆమె ఉండడానికి కాదు, ఆమె కట్టుకోవడానికి కాదు, అందరికి లేనోళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయి. ముందానికి అక్రమం ప్రియులారా, జీవ జలముల ఓటను నీ ఇంటిలోకి దేవుడు ప్రవహింపచేయునుగాక. ఇంకా చూడండి మరొక వాక్యం, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను 6:37. తండ్రి, నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయడు. ప్రభుని అడిగి రాత్రే, ఆయన యొద్దకు రా, ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నువ్వు అడుగు, నేను ఇవ్వను అనడు. ఆయన ప్రతి వానికి ధారాళముగా ఆయనే చెప్పాడు, అడుగుడి, వేదకుడి, తట్టుడి. అడగాలి. అయితే వాడికిచ్చిండే మాకియాలి, వాళ్ళకిచ్చిండే మాకి. తెల్లవారి దాకా ఈ మాట అంటది కానీ ప్రభువా నాకు కూడా ఇయ్యా అని అడగరు కొంతమంది. తెలుసా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అందరికీ ధారాళముగా ఇచ్చే. రెండో మాట చూడండి, అక్కడే నీళ్లు నిలువని తొట్లంట, నీళ్లు నిలబడని బ్రద్దలైపోయే తొట్లు. ఈ లోకములో నువ్వు దేన్ని నమ్ముకున్నా అది నీకు శాశ్వతంగా సమృద్ధినిచ్చేది కాదండి. చూడండి, హగ్గయి గ్రంథంలో ఒక మాట ఉంది. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవాలి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెం పండింది. చూసారా? మీరు భోజనము చేసినను ఆకలి తీరక ఉన్నది. పానం అంటే నీళ్లు త్రాగినను దాహము తీరడం లేదు. దుప్పటి కప్పుకొనుచు ఉన్నను చలి ఆగడము లేదు. జాగ్రత్తగా వినాలి. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొని వచ్చినను ఆ జీతము కిందేమో చిల్లుంది, పైన నుంచేమో జీతం వేస్తాం. సంచిలో కింద కంతు ఉందనుకోండి, సంచి కింద, పైన నువ్వు వేస్తే ఏమవుతాయి అది తెలుసు కదా. దేవుడు లేకుండా నువ్వేం చేసినా
చిల్లి సంచిలో వేసినట్లే. ఆమె దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంత సంపాదించి అందులో వేసినా చినిగిపోయిన సంచిలో ఎంతమంది వేస్తున్నారు? చినిగిపోయిన సంచిలో ఎంతమంది వేస్తున్నారు? ఒక్కొక్క రోజు సగం చినిగిన 10 వేస్తారు చందాకి. ఎంత చెప్పండి అమ్మా, అందరం మనమేలే చెప్పండి. సగం చినిగిన ఇంకెక్కడన్నా ఇయ్యమ్మా, ప్రభుకి ఇవ్వమాక, ప్రభుకు శ్రేష్టమైనవే ఇవ్వాలి. ఇంకా కొంతమంది ఇటు చూస్తే అవతల వాళ్ళందరూ కనపడేంత కంతున్న వేస్తారు. తప్పు. దేవునికి శ్రేష్టమైనవే ఇప్పుడు కనుగొంటాం మనం. చూడండి 127 కీర్తన 2వ చరణం. 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకుడు ఆ సేవకురాలు వండింది అన్నము వండలా, మటన్ తెచ్చుకునరా తెచ్చుకో, దేవుడు వాళ్ళకు నేరుగా తీసుకొచ్చి ఇచ్చాడు. తన ప్రియులు, నువ్వు దేవునికి ప్రియముగా ఉంటే నువ్వు నిద్రపోతుంటే నీ దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఇస్తా. కాబట్టి చివరకు ఇంకొక మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదు మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి, మిమ్మును మీరే శోధించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులం కాము అని మీరు తెలుసుకుందురని నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పాను, చాలా రోజులుగా మాట్లాడుతున్నా. మనలో చెప్పాలి, దేవుడు ఉన్నాడు. మనతో దేవుడు ఉన్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఈ సత్యం తెలిస్తే మనలో ప్రభు ఉన్నాడు కాబట్టి నిరీక్షణ కోల్పోకూడదు. ఆమె ఈ క్షణము కాకపోతే మరుక్షణములోనైనా దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఈ నిరీక్షణ కలిగి ప్రభు యొక్క కృపలో ముందుకు కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.